ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడండి అంటారు. ఎలా మాట్లాడతాం? ఏదో ఒక ఆధారం కావాలి కదా! అదే మనకి ఇంగ్లీష్ బాగా వచ్చినటువంటి స్నేహితుడు మన ప్రక్కనే ఉంటే మనకి ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది. మరి అలాంటి పరిస్థితి మనకు లేనప్పుడు, మన మాతృభాష తెలుగైనప్పుడు ఇంగ్లీష్ రావాలంటే ఏదో ఒక ఆధారం కావాలి. ఆ ఆధారమే ఈ చిత్రం. Boy 1 asked, "Where is the bus?" Then boy 2 replied, "It is coming." After that, the old woman said, "The bus is always late." Friends, this is what has happened so far. Did you get it? All right. నమస్తే ఫ్రెండ్స్. ఈ కామిక్ స్టోరీస్ కి సంబంధించిన ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ 1 అదే మనం ఆల్రెడీ చూసారా, ద మ్యాంగో ట్రీ, దానిలో ఉంటుంది. ఈ కామిక్ స్టోరీస్ ద్వారా మనం ఇంగ్లీష్ నేర్చుకోవటం ఎంత తేలికో ఆ విషయాలను మనం ఆ వీడియోలో ప్రస్తావించాం. అట్లా ప్రతిసారి మనం దాన్ని చెప్పుకోలేం కదా. అందుకని మీరు ఆ వీడియో చూశాక ఈ వీడియో చూస్తే, ఈ పార్ట్ 2 చూస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా అది చూశాక ఇది చూడండి. ఓకే, మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఈ సిరీస్ మనం కొనసాగించుకుందాం. లేదు అనుకుంటే దట్ ఈస్ అనదర్ స్టోరీ, అప్పుడు సంగతి అప్పుడు. ఓకే ఫ్రెండ్స్. Friends, you must have read comic stories very nicely during your childhood, right? Good. Today, let us try to learn English through a comic story called At the Bus Stop. Hello, children. Look carefully at the pictures and listen to the conversations. ఫ్రెండ్స్, ముందుగా మనం మొదటి సీన్ గురించి చర్చించే ముందు మొదటి చిత్రాన్ని వర్ణించే ప్రయత్నం చేద్దాం. రైట్, చూడండి, చాలా చిన్ని చిత్రం కానీ దీంట్లో ఎంత ఇంగ్లీష్ దాగుందో. దిస్ ఇమేజ్ ఈజ్ ఎ కలర్ఫుల్ పోస్టర్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ చిత్రం ఇంగ్లీష్ ను కథల ద్వారా నేర్చుకునేందుకు రూపొందించిన రంగురంగుల పోస్టర్ లా కనిపిస్తోంది. దిస్ ఇమేజ్ ఈజ్ ఏ కలర్ఫుల్ పోస్టర్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఇక్కడ ఈజ్ అనేటటువంటి మెయిన్ వెర్బ్, ఫర్ అనే ప్రిపోజిషన్, ఈ రెండింటి మీద ఆధారపడి ఇంత అర్థం మనకి వ్యక్తం అవుతుంది అనమాట. దిస్ ఇమేజ్ ఈజ్ ఏ కలర్ఫుల్ పోస్టర్. ఇది ఏమై ఉన్నది? ఒక రంగురంగుల చిత్రమై ఉన్నది, రంగురంగుల పోస్టర్ అయి ఉన్నది. ఈజ్ అంటే ఉండటం, ఎగ్జిస్టెన్స్. దేని కొరకు? ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఉపయోగపడేలాగా ఈ చిత్రం మనకి కనిపిస్తోంది. అలాగే దీనిలో మనకి చాలా టైటిల్స్ ఉన్నాయి కదా. అట్ ది బస్ స్టాప్ అని ఉంది, బస్ స్టాప్ అని ఉంది, ఎపిసోడ్ 2 అని ఉంది, లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీ అని ఉంది. కానీ మెయిన్ గా మనకి ఏం కనిపిస్తోంది? ద మెయిన్ టైటిల్ సేస్ అట్ ద బస్ స్టాప్. ఇందులో ప్రధాన శీర్షిక అట్ ది బస్ స్టాప్ అని ఉంది. రైట్, ఇట్ షోస్ ఎ పీస్ఫుల్ కంట్రీ సైడ్ సీన్ విత్ ఎ కర్వ్డ్ రోడ్, స్మాల్ హౌసెస్, గ్రీన్ ట్రీస్ and a wooden bus stop shelter. ఫ్రెండ్స్, చిత్రంలో గ్రామీణ ప్రాంత దృశ్యం కనిపిస్తోంది కదా. ఎలా కనిపిస్తోంది? వంకర దారితో, చిన్న చిన్న ఇళ్లతో, పచ్చని చెట్లు మరియు చెక్కతో చేసినటువంటి బస్ స్టాప్ షెల్టర్ తో ఈ యొక్క గ్రామీణ ప్రాంత దృశ్యం కనిపిస్తోంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో ప్రధానమైనటువంటి పదం వచ్చేసి కంట్రీ సైడ్. ఇట్ షోస్ ఎ పీస్ఫుల్ కంట్రీ సైడ్. ప్రశాంత వాతావరణం కలిగినటువంటి గ్రామీణ ప్రాంతము. కంట్రీ సైడ్ అంటే విలేజ్ అని మాత్రమే కాదు. విలేజ్ అంటే దాని పరిధి చాలా చిన్నది. విలేజ్ అంటే గ్రామం, కొన్ని ఇళ్ల సముదాయంతో కూడిన ప్రాంతం. దీని యొక్క పరిధి చాలా తక్కువ. అదే కంట్రీ సైడ్ అంటే ఆ గ్రామాల చుట్టూ ఉన్న పొలాలు, చెట్లు, ప్రకృతి, ఆ గ్రామాల ప్రాంతం అంతా కూడా కలిపి మనం కంట్రీ సైడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్,
దిస్ విలేజ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఈ గ్రామం చాలా అందముగా ఉన్నది. ఐ ఎంజాయ్ వాకింగ్ ఇన్ ది కంట్రీ సైడ్. నాకు గ్రామీణ ప్రాంతంలో నడవటం ఇష్టం. ద కంట్రీ సైడ్ హ్యాస్ గ్రీన్ ఫీల్డ్స్. గ్రామీణ ప్రాంతంలో పచ్చని పొలాలు ఉంటాయి. అవర్ విలేజ్ హ్యాస్ అబౌట్ 2000 పీపుల్. మా గ్రామంలో సుమారు 2000 మంది ఉంటారు. రైట్ ఫ్రెండ్స్, ఇంకా చిత్రాన్ని గమనిస్తే షెల్టర్ ప్రక్కన నీలం రంగులో బస్ స్టాప్ అనేటటువంటి బోర్డు కనిపిస్తోంది. ఏ బ్లూ బస్ స్టాప్ సైన్ ఈజ్ స్టాండింగ్ నియర్ ద షెల్టర్. షెల్టర్ ప్రక్కన సైన్ అంటే గుర్తు. ఏ గుర్తు అది? బస్ స్టాప్ అని వ్రాయబడినటువంటి ఒక గుర్తు కలిగిన బోర్డు ఉన్నది, నిలబడి ఉన్నది. అంటే అక్కడ నిలబెట్టారు. ఏ బ్లూ బస్ స్టాప్ సైన్. అంతేగాని ఏ బ్లూ బస్ స్టాప్ సైన్ ఇలా చదవకూడదు. అక్కడ కామాలు ఉన్నాయా, ఫుల్ స్టాప్లు ఉన్నాయా అనేది కూడా కాకుండా మనకి ఆ సెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. ముందు ఒకసారి కళ్ళతో అలా చూడగానే అర్థమైపోతుంది. ఏ బ్లూ బస్ స్టాప్ సైన్ అంటే బ్లూ రంగు బస్ అయిపోతుంది అక్కడ. అందుకని అక్కడ కామా లేకపోయినా సరే మనం ఎలా చదవాలి? ఏ బ్లూ బస్ స్టాప్ సైన్ ఈజ్ స్టాండింగ్ నియర్ ద షెల్టర్. అంతేనా? అట్ ద బాటమ్ అడుగున ద టెక్స్ట్ సేస్ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీ. అడుగున మనకి లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీ, కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకో అనేటటువంటి ఒక టెక్స్ట్ అంటే అక్షరాలతో కూడినటువంటి ఒక చిన్న బాక్స్ లాంటిది కనిపిస్తోంది. ద డిజైన్ లుక్స్ ఫ్రెండ్లీ అండ్ ఎడ్యుకేషనల్. టోటల్ గా ఈ మొత్తం చిత్రం మనకి ఎలా కనిపిస్తోంది? ఒక విద్యాపరమైనది మరియు స్నేహపూర్వకంగా కనిపిస్తోంది. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం? ద డిజైన్ లుక్స్ ఫ్రెండ్లీ అండ్ ఎడ్యుకేషనల్. విద్యాపరమైనదిగా మరియు స్నేహపూర్వకంగా కనిపిస్తోంది. లుక్స్ కనిపిస్తోంది. బహుశా ప్రాబబ్లీ మేడ్ ఫర్ ఇంగ్లీష్ లెర్నర్స్, ఇంగ్లీష్ లవర్స్, ఇంగ్లీష్ ని అభిమానించే వ్యక్తులు, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వ్యక్తుల కోసం ఇది సృజించబడి ఉండవచ్చు. మన ఇష్టం, మనకి మనసుకి ఏదైతే తోస్తుందో దాన్ని ఇంగ్లీష్ లో చెప్పడానికి ప్రయత్నం చేయాలి. తప్పైనా ఒప్పైనా మన మనసులోకి వచ్చిన భావాన్ని మనం ఇంగ్లీష్ లో చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని తెలుగు వాక్యాన్ని రాసి దానిని మనం ఇంగ్లీష్ లోకి మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. జస్ట్ మీ భావన మనసులోకి తెలుగులోనే వస్తుంది, ఎందుకంటే మన మాతృభాష తెలుగు కాబట్టి. ఆ భావనని ఇంగ్లీష్ లోకి మార్చండి. అంతేగాని దాంట్లో ముందు సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఇంత అక్కర్లా. ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడండి అంటారు. ఎలా మాట్లాడతాం? ఏదో ఒక ఆధారం కావాలి కదా. అదే మనకి ఇంగ్లీష్ బాగా వచ్చినటువంటి స్నేహితుడు మన ప్రక్కనే ఉంటే మనకి ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది. మరి అలాంటి పరిస్థితి మనకు లేనప్పుడు, మన మాతృభాష తెలుగు అయినప్పుడు ఇంగ్లీష్ రావాలంటే ఏదో ఒక ఆధారం కావాలి. ఆ ఆధారమే ఈ చిత్రం. ఈ చిత్రాన్ని చూసి దానిలో ఉన్న సన్నివేశాన్ని మనసులో ఊహించుకుని దాన్ని డైరెక్ట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఆ తెలుగు భావన నేను మీ ఎదురుగా లేను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అంతేగాని తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లోకి మార్చమని నా ఉద్దేశం కాదు. ఫ్రెండ్స్ గమనించారుగా? ఒక్కసారి మనం ఈ ఇమేజ్ యొక్క డిస్క్రిప్షన్ మొత్తం చూద్దాం. ఓకే? This image is a colorful poster for learning English through stories. The main title says, At the Bus Stop. It shows a peaceful countryside scene with a curved road, small houses, green trees, and a wooden bus stop shelter. A blue bus stop sign is standing near the shelter. At the bottom, the text says, Learn English through story. The design looks friendly and educational, probably made for English learners. Friends, sit calmly and observe the first scene. ప్రశాంతంగా కూర్చుని మొదటి సీన్ ని అబ్జర్వ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ అట్ ద బస్ స్టాప్. ఉదయాన్నే బస్ స్టాప్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఇద్దరు పాఠశాల విద్యార్థులు మరియు ఒక వృద్ధురాలు బస్ స్టాప్ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉంది? మొదటి పిల్లవాడు అడిగాడు, బస్సు ఎక్కడా అని. వేర్ ఇస్ ద బస్? రెండో పిల్లవాడు, ఇట్స్ కమింగ్, అది వస్తుంది. ఇప్పుడు పెద్దావిడ ఏముందంటే,
ఎప్పుడు కూడా ఈ బస్సు ఆలస్యంగానే వస్తూ ఉంటది. ఈ ముసలాళ్ళందరూ అలాగే అంటూ ఉంటారు కదా, ద బస్ ఈజ్ ఆల్వేస్ లేట్. ఇది ఈ సీన్ లో ఉన్నటువంటి సిచ్యుయేషన్. దీనిలో మనం కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి వొకాబులరీ కూడా ఏముంది, ఏమీ లేదు. వేర్ అంటే ఎక్కడ, ఇది ఎక్కడ అని ప్రశ్నించడానికి ఉపయోగిస్తాం. ఇట్స్ కమింగ్ అనేది మనం మామూలు క్యాజువల్ గా అంటాం కదా, వస్తోంది, అది వస్తోంది అని మనం అనం. కానీ ఇంగ్లీష్ సంప్రదాయంలో కమింగ్ తో పాటు ఇట్స్ అనేది అనటం వాళ్లకు బాగా అలవాటు. ఇట్స్ కమింగ్, రైట్? ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ మనం ఏఐ వాయిస్ తో విందాం. ఓకే, Firstly, we have to observe the first scene. Early morning at the bus stop. Two schoolboys and an old woman are waiting for the bus at the bus stop. Boy 1 asked, "Where is the bus?" Then boy 2 replied, "It is coming." After that, the old woman said, "The bus is always late." Friends, this is what has happened so far. Did you get it? All right. ఫ్రెండ్స్, లెట్ us move on to the next scene. That is the second scene. ఈ సీన్ లో ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఏ స్మాల్ బాయ్స్ క్రైమ్. ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఆ ఇద్దరు స్కూల్ విద్యార్థులు అతనికి వద్దకు వెళ్లి పలకరిస్తారు. వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ. పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఐ కాంట్ ఫైండ్ మై మదర్. కాంట్ అంటే చేయలేను, ఇక్కడ నేను కనుగొనలేను. ఐ కాంట్ ఫైండ్ మై మదర్. చిన్నపిల్లవాడు బాధపడుతూ ఉన్నాడు. అంటే ఏంటి, వాళ్ళ అమ్మగారు కనిపించట్లేదు, పిల్లవాడు తప్పిపోయాడు. అప్పుడు మొదటి పిల్లవాడు డోంట్ క్రై, ఏడవద్దు అంటున్నాడు. ఫ్రెండ్స్, మీరు గమనిస్తే ఈ చిత్ర కథల్లో మనకు గ్రామర్ మొత్తం వస్తుంది. అన్ని రకాల సెంటెన్సెస్ వచ్చేస్తున్నాయి. అసర్టివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, అలాగే టెన్సెస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు రెండో పిల్లవాడు మేము నీకు సహాయం చేస్తాము, వీ విల్ హెల్ప్ యూ అని చెప్పేసి అంటారు. అంటే ఇది ఫ్యూచర్ టెన్స్, రైట్? ఈ విధంగా మీరు గమనిస్తే మీకు తెలియకుండానే గ్రామర్ నేర్చుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మాట్లాడడం అనేది కూడా మీకు ఆటోమేటిక్ గా అలవాటు పడుతుంది. అందుకే ఈ కామిక్ చిత్రాల ద్వారా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా తేలిక. ఇక్కడ సంభాషణ జరుగుతున్నప్పుడు మనమే మాట్లాడుతున్నామేమో అనుకుంటూ మాట్లాడతాం, రైట్? ఇక్కడ మనం వొకాబులరీగా నేర్చుకునేది ఎప్పట్లోనే ఏమీ కనిపించటం లేదు. కాంట్, కెనాట్. కెన్ అంటే చేయగలగటం, కాంట్ అంటే చేయలేకపోవటం. అలాగే వి విల్ హెల్ప్ యూ, మేము నీకు సహాయం తప్పక చేస్తాము. విల్ ప్లస్ V1, ఇది ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. ఓకే, సరే. ఎప్పట్లో మనం ఈ పిక్చర్ డిస్క్రిప్షన్ ని, ఈ సెకండ్ సీన్ ని ఏఐ వాయిస్ తో విందాం. రెడీనా? గుడ్. Let's observe the second scene. A small boy is crying. A small boy is standing alone and crying at the bus stop. The two schoolboys go to him and talk to him. The small boy cried and said, "I can't find my mother." Then boy 1 comforted him and said, "Don't cry." Next, boy 2 said, "We will help you." ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూడవ సీన్ చూద్దాం. ద కండక్టర్ హెల్ప్స్. కండక్టర్ సహాయం చేయుట. జస్ట్ మనం ఒక క్యాప్షన్ లాగా పెట్టుకుంటున్నాం, ఒక గుర్తుగా పెట్టుకుంటున్నాం. ఈ సన్నివేశంలో బస్సు రావటం, బస్సు కండక్టర్ కిందకి దిగి ఏడుస్తున్నటువంటి ఆ చిన్న బాబును ఓదారుస్తూ మాట్లాడటం జరుగుతుంది. ద బస్ అరైవ్స్. ద బస్ కండక్టర్ గెట్స్ డౌన్ అండ్ టాక్స్ టు ద క్రయింగ్ లిటిల్ బాయ్ టు కంఫర్ట్ హిమ్. కంఫర్ట్ అంటే ఓదార్చుట. అలాగే కన్సోల్డ్ అన్నా సరే ఓదార్చటమే. ఓకే, ఏమంటున్నాడు బస్ కండక్టరు పిల్లవాడితో, నీవెందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యు క్రయింగ్? ఇప్పుడు ఆ పిల్లాడు, ఐ లాస్ట్ మై మదర్, నేను మా అమ్మను తప్పిపోయాను, లేదా మా అమ్మ నాకు కనిపించటం లేదు. అప్పుడు కండక్టరు అన్వయిస్తూ ఓదారుస్తూ, డోంట్ వర్రీ, వి విల్ ఫైండ్ హర్. చింతించొద్దు, మనము ఆమెను వెతుకుదాం. దెన్ ద కండక్టర్ కన్సోల్డ్ హిమ్ అండ్ సెడ్, డోంట్ వర్రీ, వి విల్ ఫైండ్ హర్. భయపడకు, చింతించకు, మనం ఆమెను వెతుకుదాం అన్నాడు. ఈ టోటల్ సన్నివేశంలో మనం
వొకాబులరీ పరంగా గుర్తుంచుకోవాల్సినటువంటి 2 పదాలు కన్సోల్ అలాగే కంఫర్ట్. ఈ రెండింటికి కూడా అర్థం ఓదార్పు, అనునయంగా మాట్లాడుట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఏఐ వాయిస్ తో విందాం. ఓకేనా? He's scene 3. The conductor helps the bus arrives. The bus conductor gets down and talks to the crying little boy to comfort him. The conductor saw the boy and asked, "Why are you crying?" Then the small boy replied, "I lost my mother." Then the conductor consoled him and said, "Don't worry, we will find her." Now let's move on to the next scene, that is fourth scene. మదర్ కమ్స్. ఈ సీన్ లో అమ్మ రావటం జరుగుతుంది. ఈ టోటల్ సిచ్యుయేషన్ వచ్చేసి బాబు తల్లి అక్కడికి చేరుకోవటం, తన కొడుకును చూసి ఆమె సంతోషపడటం, సహాయం చేసినటువంటి పిల్లలను అభినందించటం దీనిలో మనం చూస్తాం. మీన్ వైల్ అంటే ఇంతలో ద బాయ్స్ మదర్ అరైవ్స్ దేర్. అక్కడికి వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఆ చిన్నపిల్లవాడు యొక్క తల్లి వచ్చింది. వచ్చి ఎలా ఉందామె? షీ ఫీల్స్ వెరీ హ్యాపీ టు సీ హర్ సన్ అండ్ అప్రిసియేట్స్ ద స్కూల్ బాయ్స్. ఆ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులను అప్రిసియేట్ చేసింది, అభినందించింది. సంతోషంగా తన కొడుకును చూసినటువంటి సంతోషంలో సహాయం చేసిన పిల్లలను అభినందిస్తుంది అనమాట. ఎలా? థ్యాంక్ యూ వెరీ మచ్, యు ఆర్ గుడ్ బాయ్స్. మీకు చాలా ధన్యవాదాలు, మీరు చాలా మంచి పిల్లలు. అప్పుడు వాళ్ళలో ఒక పిల్లవాడు, పర్లేదమ్మా, అతను ఏడుస్తున్నాడు, అంటే అందుకే మేము సహాయం చేశాము. అతను ఏడుస్తున్నాడు, ఆ కారణంగా మేము సహాయం చేశాము. ఇట్స్ ఓకే, హీ వాజ్ క్రయింగ్ అని చెప్పేసి మొదటి పిల్లవాడు అన్నాడు. ఇది ఈ సిచ్యుయేషన్. దీంట్లో మనకు అర్థం కానిదంటూ ఏమీ లేదు కదా. జస్ట్ మీరు అవగాహన మీకైనా వస్తుంది ఒకసారి చదవగానే, కానీ మీరు చేయవలసింది ఆ ఇంగ్లీష్ ని మాట్లాడే ప్రయత్నం. అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ లో మీరే మిమ్మల్ని ఊహించుకుని, ఒకసారి అమ్మలాగా, ఒకసారి ఆ చిన్నపిల్లవాడిలాగా, ఒకసారి బస్ కండక్టర్ లాగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఈ కామిక్ స్టోరీస్ వల్ల నిజమైనటువంటి ప్రయోజనం మనకు చేకూరుతుంది. ఓకేనా? Scene 4. Mother comes. Meanwhile, the boy's mother arrives there. She feels very happy to see her son and appreciates the schoolboys. The mother thanked them and said, "Thank you very much. You are good boys." Then boy 1 replied, "It's okay. He was crying." ఫ్రెండ్స్, మనం 5వ సీన్ గమనిస్తే ఈ సీన్ కి మనం పెట్టుకున్నటువంటి క్యాప్షన్, వారు బస్సు ఎక్కుతున్నారు. దే బోర్డ్ ద బస్. దే బోర్డ్ ద బస్. ఎందుకు ఎక్కుతున్నారు పిల్లలు? అసలు వాళ్ళ ఉద్దేశమే బడికి వెళ్ళడానికి బస్సు ఎక్కాలని వచ్చారు కదా. కాకపోతే ఈ లోపుగా పిల్లవాడు ఏడవటం ఇదంతా జరిగింది. బాబు వాళ్ళ అమ్మకు దొరకటంతో స్కూల్ పిల్లలిద్దరు కూడా బస్సు ఎక్కుతున్నారు. As the little boy found his mother, the 2 school boys are boarding the bus. ఇటు విడిపోతున్నారు కాబట్టి ఇక్కడ కండక్టరు మరియు ఆ పిల్లవాడు వాళ్ళ మదరు ఒకరికొకరు ధన్యవాదాలు, జాగ్రత్తలు, వీడ్కోలు చెప్పుకుంటున్నట్లుగా మనకు ఈ చిత్రంలో తెలుస్తోంది. ద కండక్టర్, ద బాయ్ అండ్ ద బాయ్స్ మదర్ ఎక్స్చేంజ్డ్ థ్యాంక్స్, కాషన్స్ అంటే టేక్ కేర్స్ అంటామే అవి, అండ్ ఫేర్వెల్స్, వీడ్కోల్ విత్ వన్ అనదర్. దిస్ ఈజ్ వాట్ వి అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ సీన్. ఫ్రెండ్స్, అర్థమైందిగా? రైట్. Scene 5. They board the bus. As the little boy found his mother, the 2 schoolboys are boarding the bus. The conductor, the boy, and the boy's mother exchange thanks, cautions, and farewells with one another. This is what we understand from this scene. ఫ్రెండ్స్, ఇప్పుడు 6వ సీన్ చూద్దాం. ఒక రకంగా చివరికి వచ్చేసాము కథకి. ఆన్ ద వే టు స్కూల్, బడికి వెళ్లే దారిలో. ఈ సీన్ మనం బడికి వెళ్లే దారిలో, ఆన్ ద వే టు స్కూల్ అని గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ పిల్లలిద్దరు కూడా బస్సులో కూర్చుని బడికి వెళ్తూ ఒకరితో ఒకళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయం ఇక్కడ ఉంది. ద బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్సైడ్ ద బస్. బస్ లో ఇద్దరు కూడా కూర్చున్నారు. కూర్చుని ఉంటూ
టాకింగ్ హ్యాపీలీ టు ఈచ్ అదర్ ఆన్ దేర్ వే టు స్కూల్. ఆ బడికి వెళ్లే దారిలో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు? మొదటి పిల్లవాడు ఇతరులకు సహాయం చేయటం మంచిది, హెల్పింగ్ అదర్స్ ఈజ్ గుడ్ అన్నాడు. రెండో పిల్లవాడు ఎస్ ఎస్, అవును అవును, అది అందరినీ సంతోషపెడుతుంది. ఎస్, ఇట్ మేక్స్ ఎవ్రీవన్ హ్యాపీ. హెల్పింగ్ అదర్స్ అంటే ఇతరులకు సహాయం చేయటం. ఇట్ మేక్స్ ఎవ్రీవన్ హ్యాపీ అంటే అందరినీ సంతోషపెట్టడం. ఫ్రెండ్స్, ఇది ఈ సీన్ లో ఉన్నటువంటి విషయం. Scene 6. On the way to school, the boys are sitting inside the bus, talking happily to each other on their way to school. ఫ్రెండ్స్, సెవెంత్ సీన్, దట్ ఈస్ లాస్ట్ సీన్. ఈ సీన్ లో ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన నీతి బోర్డు మీద కనిపిస్తోంది చూడండి. A big board shows the important lesson we learned from this story. అదేంటి? హెల్ప్ అదర్స్ వెన్ ఎవర్ పాసిబుల్. మనకు సాధ్యమైనప్పుడు ఇతరులకు సహాయం చేయాలి. హెల్ప్ అదర్స్, ఇతరులకు మనం సహాయం చేయాలి. ఇప్పుడు వెన్ ఎవర్ పాసిబుల్, ఎప్పుడు వీలైతే అప్పుడు ఇతరులకు సహాయం చేయటం అనేది మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో మనకు ఒక గొప్ప పేరును కూడా తీసుకొస్తుంది. ఓకే ఫ్రెండ్స్. Scene 7. Moral of the story. A big board shows the important lesson we learned from this story. విద్యా సంబంధమైన ఛానల్స్ తక్కువ మంది చూస్తూ ఉంటారు. చూసిన మీరు కూడా లైక్ చేయకపోతే ఎలాగో చెప్పండి. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. నమస్తే. Firstly, we have to observe the first scene. Scene 1, early morning at the bus stop. Two schoolboys and an old woman are waiting for the bus at the bus stop. Boy 1 asked, "Where is the bus?" Then boy 2 replied, "It is coming." After that, the old woman said, "The bus is always late. Friends, this is what has happened so far. Did you get it? All right." Let's observe the second scene. Scene 2, a small boy is crying. A small boy is standing alone and crying at the bus stop. The two schoolboys go to him and talk to him. The small boy cried and said, "I can't find my mother." Then boy 1 comforted him and said, "Don't cry." Next boy 2 said, "We will help you." Scene 3, the conductor helps the bus arrives. The bus conductor gets down and talks to the crying little boy to comfort him. The conductor saw the boy and asked, "Why are you crying?" Then the small boy replied, "I lost my mother." Then the conductor consoled him and said, "Don't worry, we will find her." Scene 4, Mother comes. Meanwhile, the boy's mother arrives there. She feels very happy to see her son and appreciates the schoolboys. The mother thanked them and said, "Thank you very much. You are good boys." Then boy 1 replied, "It's okay, he was crying." Scene 5, they board the bus. As the little boy found his mother, the two schoolboys are boarding the bus. The conductor, the boy, and the boy's mother exchange thanks, cautions, and farewells with one another. This is what we understand from this scene. Scene 6. On the way to school, the boys are sitting inside the bus, talking happily to each other on their way to school. While traveling, boy 1 said, "Helping others is good." Then boy 2 agreed and said, "Yes, it makes everyone happy." Scene 7. Moral of the story. A big board shows the important lesson we learned from this story.